హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా బాబు హాఫ్ బర్త్‌డే సెలబ్రేట్ చేద్దామని చెప్పి నేనైతే కొన్ని బర్త్‌డే డెకోర్ ఐటెమ్స్ తీసుకొచ్చుకున్నాను. పింట్రెస్ట్‌లో కొన్ని ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని, దానికి తగ్గట్టుగా ఈ 6 మంత్స్ ట్యాగ్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ తప్ప వేరే కలర్ ఆప్షన్స్ దొరకలేదు నాకిందులో. ఇది వచ్చేసి రూ. 190 అండ్ 6 నంబర్ క్యాండిల్ తీసుకున్నాను కేక్ పైకి అని. అండ్ నేను యాక్చువల్‌గా ఇది బ్యానర్ ఒకలాగా అనుకోని తీసుకున్నాను. కానీ నాకు అనుకున్న కలర్ దొరకకపోవడం వల్ల గోల్డ్ కలర్ తీసుకున్నాను. చూద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది యూజ్ అవుతుందో లేదో తెలుస్తుంది. అండ్ కేక్ టాపర్ ఇది. నాకనుకున్న కలర్‌లో ఇదొక్కటే ఉండే. సో, అండ్ కొన్నే బెలూన్స్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ బెలూన్స్ తీసుకొని హెవీగా చేయడం ఇష్టం లేదు. అండ్ ఇది వచ్చేసి ఆ బెలూన్స్‌కి బెలూన్ స్టాండ్. ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము మేము. అండ్ ఇంతకుముందు నేను మీకు చూపించిన బ్యానర్ ఉంది గదా! అది నేను యూజ్ చేద్దామని చెప్పి బ్రౌన్ కలర్ పేపర్ అయితే తెప్పించాను. ఎందుకంటే నేను ఈ హాఫ్ బర్త్‌డేకి అనుకున్న థీమ్ వచ్చేసి షేడ్స్ ఆఫ్ బ్రౌన్. సో, నాకు ఈ బ్రౌన్‌లో ఇదొక్కటే కలర్ దొరికింది. అది తీసుకొచ్చి అన్నీ ఇదే షేప్‌లో కట్ చేస్తున్నాను. దానిపైన స్టిక్ చేసి పెడదామని. బెలూన్స్ కూడా స్టాండ్‌కి అరేంజ్ చేసి చూస్తున్నాం. ఎలా వస్తది? ఏది ఎక్కడ అరేంజ్ చేయాలని. సో, పింట్రెస్ట్‌లో నేను చూసిన ఇమేజ్ వచ్చేసి వీడియోలో అటాచ్ చేస్తాను. చెక్ చేయండి. అందులో సేమ్ వచ్చిందా అని నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మేము కట్ చేసిన పేపర్స్ అన్నీ దీనికి అతికిచ్చేస్తున్నాను ప్రస్తుతం. యాక్చువల్‌గా ఓన్లీ గోల్డ్ కలర్ వచ్చినా కూడా అలా ఉంచేసేదాన్ని. కాకపోతే కొన్ని పింక్ కలర్ రావడం వల్ల సరే బ్రౌన్ కలర్ అతికించడం బెటర్ అని ఫైనల్‌గా ఇలా చేశాము లుక్ వచ్చేసి. సో, ఇలా ఉందండి ఫైనల్ లుక్. కానీ ఏదో మిస్సింగ్‌లా ఉంది కదా! నేను కూడా అలాగే అనుకున్నాను. సో, ఏదన్నా యాడ్ చేద్దామని చెప్పి మళ్ళీ డెకోర్ షాప్‌కైతే పంపించాను. మా హస్బెండ్‌ని ఏదైనా చూసి బ్రౌన్ కలర్‌లో తీసుకొస్తే ఇటువైపు ఏదైనా అరేంజ్ చేద్దామని. కానీ ఏది ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది గైస్. చిన్న బ్రౌన్ టెడ్డీ బేర్ దొరికింది. అది తెచ్చుకొచ్చి అరేంజ్ చేసాము. సింపుల్ అండ్ ఎలిగెంట్ అనిపిస్తుంది నాకు లుక్ అయితే. చిన్న గ్లిమ్స్ ఇస్తాను. చూసి నాకు కామెంట్ చేసి చెప్పండి.